నేను ఏదైతే చేశానో ఏదన్నానో సరిగ్గానే చేశాను, సరిగ్గానే అన్నాను. నేను చేసింది సరైనప్పుడు నేనెవరికి భయపడ్ను. దానర్థం ఆ రోజు రాత్రి నువ్వు నాకేదైతే అబద్ధం చెప్పావో అది కూడా నిజమేనా? నేను తమాషా చేశాను, మీరే దాన్ని సీరియస్గా తీసుకున్నారు. నేను మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోలేదు. మరి నువ్వు నాన్నమ్మని కూడా హర్ట్ చేయాలనుకోలేదు కదా, కానీ ఆవిడ మనసుని బాధ పెట్టావు నువ్వు. అంటే నువ్వు ఎలా అయితే నా ముందు మంచిదానిలా నాటకం ఆడతావో, ప్రేమ నాటకం ఆడుతూ ఉన్నావో, నాన్నమ్మ దగ్గర కూడా అలాగే నాటకం ఆడావు కదా. ఆవిడ కన్నీళ్లు కూడా నీ మీద ప్రభావం చూపించలేదు. ఎవరికైనా మంచిగా చెడుగా అనిపించడం గురించి ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. విషయం తప్పొప్పుల గురించి. నేనేదైతే చేశానో సరిగ్గానే చేశాను. దానికి కారణం సరైనది. నేనెప్పుడైనా సరైన పని చేస్తున్నప్పుడు దానివల్ల ఎవరి మీద ఎలాంటి ప్రభావం పడినా దాని గురించి నాకు అనవసరం. ఎందుకని? మీ ఒక్కొక్క కన్నీటి బొట్టుకి నేను బాధపడ్డాను. మీరు ఏడుస్తున్నప్పుడు నేను స్వయంగా లోపల ఏడ్చానమ్మమ్మ. కానీ నేనేం చేయను. నేను అలా చేయాల్సి వచ్చింది అమ్మమ్మ. నేను అలా చేయాల్సి వచ్చింది. పద వెళ్ళి నాన్నమ్మకి క్షమాపణ చెప్దు గాని. నేను ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు క్షమాపణ చెప్పాలి? ఐ వాజ్ రైట్. ఏదో ఉంది, తను ఇదంతా చేసేటట్టు ఫోర్స్ చేస్తోంది. లేదంటే నాన్నమ్మ గదిలో ఎవరూ లేరు, మరి తను అక్కడ ఫోటో ముందు యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఐ నీడ్ టు ఫైండ్ అవుట్. నాన్నమ్మ అలా ఏడుస్తుండటం నేను చూడలేను. ప్రజ్ఞ ఇదంతా ఎందుకు చేస్తోందో నేను తెలుసుకోవాలి. ఇదిగో నేను నీకు ఇష్టమైంది చేసి పెట్టాను, ఇక వెంటనే తినే. అయినా చేయమని నీకెవరు చెప్పారు? అసలు ఒకవేళ నేను గనక ఒప్పుకోకపోతే బుల్బుల్, అప్పుడు మీ అమ్మ ఆ తినలేని కూరే చేసేది. ఇప్పుడు ఈ కూర నా చేత్తో తింటే ఇక దీని రుచి ఇంకా పెరుగుతుంది. అత్తయ్య, నేను మీకు ముందే చెప్పాను, మొదట నేను నా చేతులతోనే తనకి తినిపిస్తాను. అయితే నువ్వే తినిపించు. నేనేమన్నా నీ చేతులు పట్టుకున్నానా? ఇదిగో. చూస్తున్నావా అత్తయ్యని? మీరెందుకు కొట్లాడుకుంటున్నారు? నేనెక్కడ కొట్లాడుతున్నాను? నువ్వే చూడు. నేను కాదు, మీ నాన్నమే కొట్లాడుతోంది నాతో. ఒక్క నిమిషం అమ్మ. మొదట నీ వంతు, తర్వాత నానమ్మ వంతు. ఒకరు తర్వాత ఒకరు, లేదంటే నా పొట్టు పగిలిపోతుంది. ఒక సెకండ్. నీ పొట్ట పగిలే ముందు నాకు చెప్పేసే. నేను నీకోసం పాలలో పసుపు కలిపి పెట్టాను, అవి కూడా నువ్వే తాగాలి కదా. పసుపు కలిపిన పాలు నేను తాగను. నేనేమైనా చిన్నపిల్లనా అదంతా తాగడానికి? సరే అయితే నీకేం తాగించలే, ఎందుకంటే మేమేం కాదు కదా నీకు. అతే మీరు ఒక పని చేయండి, మీరు ప్రవీణ్కి ఫోన్ చేయండి. తను దీనికి కాబోయే భర్త కదా, తనే భోజనం తినిపిస్తాడు, ఇంకా పాలు కూడా. అంతకంటే మంచి సలహా నేను ఇస్తాను నీకు. నువ్వు ఓ పని చేయి. అదే పిల్లల పాలు తాగే బాటిల్ ఉంటుంది కదా, దాంట్లో పాలివ్వు. దాంతో తాగితే తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. చాలమ్మా. నానమ్మ నా మీద ఎంత ఎమోషనల్ దౌర్జన్యం చేస్తారు. సరే, నాకేమో ఒక బాటిల్లో పసుపు పాలు 2 ఇవ్వండి, నేను తాగుతాను. సరే, వెళ్ళి తీసుకురా. అలాగే. మేం నన్ను పిలిచారా? అవును. ఈ భోజనం తీసుకెళ్లి నువ్వు అమ్మమ్మకి ఇవ్వు. అలాగే తిన్న తర్వాత మందులు కూడా ఇవ్వు. అలాగే. చూడు, ఒకవేళ అమ్మమ్మ అడిగితే వంట నేను చేశానా లేదా అని ఏం చెప్తావంటే నేను నిద్రపోయానని. అలాగే వంట నువ్వే చేశానని చెప్పు. ఓకే? అయినా మేం అబద్ధం ఎందుకు? అనవసరమైన ప్రశ్నలు అడక్కో. చెప్పింది చెయ్యి చాలు. వెళ్ళు. బామ్మగారు, భోజనం నువ్వెందుకు తీసుకొచ్చావు? ప్రజ్ఞ ఎక్కడుంది? ఆవిడ నిద్రపోతున్నారు. వంట ఎవరు చేశారు? అది ఈ వంట నేనే చేశాను. దాన్ని తిరిగి తీసుకెళ్ళు. నేను తిన్నాం. బామ్మగారు, మీరు ఇప్పుడు మందులు కూడా వేసుకోవాలి. మీరు ఖాళీ కడుపుతే ఎలా? నేను భోజనము చేయను, మందులు వేసుకోను. అలాగే ఇంకొక మాట విను, నేను పిలిచేంత వరకు నా గదిలో కూడా రాకు. అర్థమైందా? వెళ్ళు. వెళ్ళు రాబిన్, వెళ్ళు. రాబిన్, వెయిట్.
ఇటివు. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా ఏంటి? నాకు ఆకలిగా లేదు. నానమ్మ కొంచెం తిను, లేదంటే మందులు ఎలా వేసుకుంటావు? మందులు వేసుకోవడం వల్ల ఏమవుతుంది? నేను దేని గురించి అయితే బాధపడుతున్నానో అది మందులతో తగ్గిపోతుందా? నేనెంతో ప్రయత్నం చేశాను, కానీ ఆ విషయం నా మనసులో నుంచి పోవడమే లేదు. అసలు ప్రజ్ఞ నాతో ఇలా చేస్తుందా అని ఎవరికైతే నేనంత ప్రేమను పంచానో అందరికంటే ఎక్కువ ప్రేమను పంచాను నేను. తనేమో నా ఉద్దేశాన్ని అందరి ముందు ప్రశ్నించింది బాబు. ఎవరినైతే నేను నా సొంత కూతుర్లా ప్రేమించానో నా మీద ఎలాంటి ఆరోపణలు చేసిందంటే నేను నా పిల్లలందరినీ తేడాగా చూస్తానని. తను అలా చేయడం వెనుక ఏదో కారణం ఉందని నాన్నమ్మకు చెప్పనా? అది వింటే బహుశా నాన్నమ్మ మనసు కాస్త తేలికవుతుందేమో. లేదు, తను అలా చేయడానికి కారణం ఏంటో నాకు తెలిసేంతవరకు నేను ఏమీ చెప్పకూడదు. నువ్వే చెప్పబి. నేను గాని నీకు ఆకాశం మధ్య తేడా చూపించానా? అలాగే నేను నిన్నెందుకు ఎక్కువగా ఇష్టపడతానంటే నువ్వు రాక్ స్టారు అని, నువ్వు ఏదైనా సాధిస్తావని. నేనలా ఎలా చేయగలను? నేను ఆకాష్ పిల్లల్ని ప్రేమించకపోవడం, నీ పిల్లల్ని ప్రేమించడం, ఒకవేళ అదే నిజమైతే మరి నేను బంటిని బబ్లీని ఎందుకంతగా ప్రేమిస్తాను? నాన్నమ్మ, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? ప్రజ్ఞ ఏదైతే అందో అలా మనలో 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 ఎవరి మనసులోనూ లేదు నానమ్మ. నువ్వు నాకు అమ్మా నాన్నల ప్రేమను పంచావు నానమ్మ. నువ్వు నాకు అన్నింటికంటే పెద్ద బలం, నా ఇన్స్పిరేషన్. అలాగే నేను ఇవాళ ఏదైతే అయ్యానో అది నీ మూలంగానే అయ్యాను. ఈ ఇల్లంతా నీ మూలంగానే ఉంది నానమ్మ. నువ్వు ప్లీజ్ అలా ఏమి ఆలోచించుకో. ఒకవేళ నువ్వు అంటున్నట్టుగా అందరూ నన్ను అర్థం చేసుకున్నట్లయితే మరి ప్రజ్ఞ ఎందుకు అలా అంది? లేదు నానమ్మ, కానీ కారణం ఏదైనా నేను దాన్ని తెలుసుకుని తీరుతాను నానమ్మ. దాని వెనుక ఎవరి హస్తం ఉన్నా సరే నేను వాళ్ళని శిక్షిస్తాను నానమ్మ. కానీ భోజనం చేయకుండా నువ్వు ఎందుకు ఇలా శిక్షించుకుంటున్నావు? నేను భోజనం చేయలేను నానమ్మ, ఒకవేళ నువ్వు భోజనం చేయకపోయావంటే అప్పుడు నేను కూడా భోజనం చేయను. నువ్వు తినాల్సిందే. ఇది నా పంతం అనుకో. ప్లీజ్ నానమ్మ, నా కోసం. నువ్వు రావడం మంచిదైంది అభి. లేదంటే అక్కకి భోజనం పెట్టడం అంటే మొండిగటమైన పిల్లాడికి భోజనం తినిపించడం కంటే కష్టం. ప్రజ్ఞతో మాట్లాడావా నువ్వు? లేదు, అది నాకు నానమ్మ గురించి టెన్షన్గా ఉంది. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఇప్పుడు వెళ్ళి తన క్లాస్ తీసుకుంటాను. బాబు, తనతో మాట్లాడంతే, కఠినంగా ఏవి అనకు. నాన్నమ్మ భోంచేసిన తర్వాత మందులు ఇవ్వు. సరే బాబు. హే మిస్సెస్ ఆకాష్ కుమార్, ఏంటది? ఈ రెండు వైశాలి వదిన డ్రెస్సెస్. అయినో పెద్ద అవుతాయి, నీకు ఫిట్ అవ్వవు. బట్ కేవలం ఈ రోజుకి అడ్జస్ట్ చేసుకో. ఐ ప్రామిస్, రేపు మనం షాపింగ్ చేద్దాం. షాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి కదా, వాటిలోంచి తీసుకుందాం. బట్ మనం లైఫ్ని కొత్తగా ప్రారంభించబోతున్నాం. మనం ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అందులో పాత వాటికి చోటు ఉండకూడదు. పాత బట్టలు వద్దు, పాత జ్ఞాపకాలు వద్దు. అలాగే ఒక విషయంలో నేను నీకు ప్రామిస్ చేస్తాను. ఇవాళ నుంచి నేను నీకు రోజు కొత్త సంతోషాల్ని పంచుతాను. ఇక నీతో మాట్లాడమైంది. ఇప్పుడు నేను కొంచెం ఐ టాక్ టు మై కిడ్.
Hey, knock knock. It's me, your dad. I miss you too. సరే లిజన్, నేను నీకోసం చాలా సర్ప్రైజెస్ తీసుకొచ్చాను. బట్ వాటిని నీకు అప్పుడే ఇస్తాను ఎప్పుడైతే నువ్వు మా దగ్గరకు వస్తావా. బికాజ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఫన్. సరే లిజన్, నువ్వు నాకు ప్రామిస్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రామిస్ ఏంటంటే నువ్వు మా దగ్గరకు వచ్చేంత వరకు నువ్వు మామ్ని విసిగించకూడదు. నో అల్లరి, ప్రామిస్? ప్రజ్ఞ ఇదంతా ఎందుకు చేస్తుందో ఎలా తెలుసుకోవాలి? ఎదురుగా అడిగితే జవాబు ఏమీ చెప్పదు. తనని మాటలో పెట్టి ఇండైరెక్ట్గా తెలుసుకోవాలి. నీకు కనిపించట్లేదా? నువ్వు నా గేమ్ పాడు చేసావు. నిన్న దుప్పటి తీసుకోవడానికి వచ్చాను. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు నిద్రపోకూడదు. ఎందుకు నిద్రపోకూడదు? ఎందుకంటే నేను నిన్ను టార్చర్ పెడతాను. ఎందుకు? ఎందుకంటే నువ్వు మా నాన్నమ్మ మనసును బాధ పెట్టావు. అయినా నీకు చాలా బాగా తెలుసు కదా, ఎవరైనా మా నాన్నమ్మ మనసు బాధ పెడితే అప్పుడు నేను వాళ్ళ మీద పగ తీర్చుకుని తీరుతానని. అందుకే నీకు శిక్ష పడాలి. అలా ఏమీ జరగదు. ఎందుకంటే తప్పు చేస్తేనే శిక్ష పడుతుంది. నేను అసలు ఏ తప్పు చేయనప్పుడు నాకెందుకు శిక్ష పడుతుంది చెప్పండి? తను గొడవ కూడా పట్టడం లేదు. తను ఇలా నా మాటలు ఏం పడిపోవడం లేదు. తన కోసం ఇంకేదైనా ఆలోచించాల్సి ఉంటుంది. ఇందులో అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి గానీ 2 రోజుల క్రితం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏ రిపోర్ట్స్ అయితే ఇచ్చాడో అవి లేవేంటి? బుల్బుల్ రిపోర్ట్లన్నీ ఒకచోటే ఉంచుతాను. అది కూడా వీటిలోనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడుంది? ఒకవేళ ఉంటే నాకు కనిపించదా ఏంటి? నేను చెప్పాను 100 సార్లు అన్ని కలిపి ఉంచమని. కానీ నువ్వు నా మాటలు ఎప్పుడైనా విన్నావా? ఇవ్వండి, నేను చూస్తాను. ఏం అవసరం లేదు, నేనే వెతుక్కుంటాను. సరళా, నువ్వు నోరు తెరిచే ముందు నీ కళ్ళు కూడా తెరువు. అత్తయ్య, ఆ రిపోర్ట్స్ ఇదిగో అవి ఇక్కడ కింద పడి ఉన్నాయి. ఇవి గాని కాదు కదా? ఇవే చూసారా? నేను చెప్పాను కదా. ఎక్కడికి వెళ్తాయి అవి? నువ్వు ఇంకా నిలబడి ఏం చూస్తున్నావు? వెళ్ళి బట్టలు మార్చుకో. మనం హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ ఆలస్యం అయిపోతుంది అత్తయ్య. ఇంకా డాక్టర్ని కలవడానికి 2 గంటల టైం ఉంది. అత్తయ్య, 2 గంటల టైం అయితే ఉంది కానీ డాక్టర్ ముందే చెప్పారు నేను వచ్చి రాగానే కాసేపే ఉంటాను, బుల్బుల్ని చూసి వెళ్ళిపోతాను అని. ఒకవేళ మనకి లేట్ అయి ఆయన వెళ్ళిపోయాడనుకో అప్పుడు అయ్యో, బుల్బుల్ బట్టలు మార్చుకుందో లేదో, తనకి నా హెల్ప్ అవసరం అవుతుందో ఏమో. నేను వెళ్తాను అత్తయ్య. అభి చూడు, నా ఫ్లైట్ కి టైం అవుతుంది. నేను త్వరగా వెళ్ళాలి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పండి. నువ్వు నిజంగా ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నావా? అఫ్ కోర్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పటి నుంచి అడుగుతున్నాను నిన్ను. అయితే పద, కూర్చో, అంతా చెప్తాను. ఆ రాత్రి అద్భుతమైన రాత్రి. నేను తన కోసం ఎదురు చూస్తున్నాను. ఒక విచిత్రమైన అశాంతి, ఎగ్జైట్మెంట్, నర్వస్ గా ఉంది నాకు. అప్పుడు అప్పుడేంటి? తను రాలేదు. ఆ తర్వాత నేను తన కోసం ఎదురు చూస్తూ బెడ్ మీద నుంచి లేచాను. తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఏముంది, సోఫాలో కూర్చుని ఎదురు చూడటం మొదలు పెట్టాను. నువ్వు ఏం చెప్తున్నావు? ఇక్కడ కూర్చున్నా అక్కడ కూర్చున్నా అంటావు. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అప్పుడేం జరిగిందో అది చెప్పు. అప్పటి నుంచి వినాలనుకుంటున్నావా? అవును. మరి ముందే చెప్పొచ్చుగా. కూర్చో. అప్పుడు నాకు కొన్ని శబ్దాలు వినిపించాయి.
అలా స్విమ్మింగ్ పూల్ వైపు వెళ్ళాను. అక్కడ ప్రజ్ఞ నిలబడి ఉంది. ఇక అప్పుడు నేను తన వైపు వెళ్ళడం మొదలుపెట్టాను. తర్వాత ఏమైంది? ఆ తర్వాత నేను తన వైపు వెళ్తూ వెళ్తున్నాను ఆగిపోయాను. ఎందుకని? ఎందుకంటే తను నడవడం మొదలుపెట్టింది. నీ వైపా? కాదు, ఇంకోవైపు. ఇంకో వైపా? నువ్వు తన ఎదురుగా నిలబడినప్పుడు మరి తను ఇంకో వైపు ఎందుకు వెళ్తుందో నీ వైపు ఎందుకు రాలేదు? నువ్వు మరీ ఫూల్లో మాట్లాడుతావేంటి ప్రవీణ్? తను నన్ను చూసిందని నేను నీకెప్పుడు చెప్పాను? నేను నీకేం చెప్పానంటే నేను తనని చూశానని. మరి నన్ను చూడనప్పుడు తను నా వైపు ఎందుకు వస్తుంది? తర్వాత ఏమైంది? తర్వాత ఇంకేం జరుగుతుంది? ఏదైతే జరగాలో అదే జరిగింది. వాతావరణం మారింది, గాలి వీచటం మొదలైంది, మెరుపులు మెరవటం మొదలైంది. ఆ తర్వాత వర్షం పడ్డం మొదలైందిరా. ఏమంటున్నావు? వర్షం మొదలైంది అంటే ఫుల్ ఆన్ రొమాంటిక్ వాతావరణం కదా. తర్వాత ఏమైందో త్వరగా చెప్పు. తర్వాత ఏముంది? వర్షం పడినప్పుడు ఏం జరుగుతుంది అదే జరిగింది. తను వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక మూలకు వెళ్ళింది, నేను ఇంకో మూలకు వెళ్ళాను. చూడు, యూనో అద్భుతమైన విషయం ఏంటంటే తను అప్పటికి కూడా నన్ను చూడలేదు. హౌ కూల్ యామ్ ఐ? ఆ రాత్రి ఏం జరిగిందో మీరు చెప్పాలనుకోవడం లేదని నాకు అనిపిస్తుంది. నేను ప్రజ్ఞ వద్దని అడుగొస్తాను. ప్రజ్ఞ వదిన చూడు, వాడిని ఇందాకటి నుంచి అడుగుతున్నాను అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పమని. వాడేం చెప్పడం లేదు, అన్ని విషయాలు దొంగతినుడుగా చెప్తున్నాడు. ఒకసారి ఇక్కడ కూర్చున్నాను, ఒకసారి అక్కడ కూర్చున్నాను. నువ్వు చెప్పవా అసలు ఆ రోజు రాత్రి ఏమైంది? ప్రవీణ్, నాకు ఒక ముఖ్యమైన పనుంది, అందుకే నువ్వు ఆయన్ని అడుగు. వదిన నన్ను కూడా అవాయిడ్ చేస్తున్నావా? చూడు, ఒకవేళ నాకు ఇప్పుడు ఫ్లైట్ లేకపోతే మీ ఇద్దరి నుంచి తెలుసుకునేవాడిని ఆ రోజు ఏం జరిగిందో అని. నువ్వు ఫ్లైట్ సంగతి వదిలే, మేమిద్దరం తీరిగ్గా కూర్చొని నీకు చెప్తాం ఆ రాత్రి ఏం జరిగిందో ఏంటో. ఏంటి ప్రజ్ఞ, ఎవరో ఒకరికి తెలియాలి కదా అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఏంటి అనేది కదా. నాకు ముఖ్యమైన పనుంది, నేను వెళ్తాను. నేను ఎన్నో రోజులు అక్కడ ఉండను, వెంటనే తిరిగి వచ్చేస్తాను. వచ్చి తెలుసుకొని తీరుతాను ఆ రోజు ఏం జరిగిందో. ఓకే? ప్రజ్ఞకి అంత ఇంపార్టెంట్ పని ఉంది. ఒకవేళ తను నిన్న నాన్నమ్మతో మాట్లాడింది కదా, ఆ కారణం వల్ల బయటికి వెళ్ళట్లేదు కదా. నేను తన వెనకే వెళ్ళి చూడాలి ఇప్పుడు తను ఎక్కడికి వెళ్తోందో ఏంటో, అలాగే తను ఎవరి మూలంగా ఇదంతా చేస్తోందో ఏంటో తెలుసు. తను ఎక్కడికి వెళ్తోంది, ఎవరి ప్రెషర్తో ఎలా చేస్తోంది? ఒకవేళ తనని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా? తను ఏమైనా ప్రాబ్లంలో ఉందా? నాకు ఇదంతా చేయడం ఎంతో కష్టంగా ఉంది. ఆయన ఇప్పుడు ప్రవీణ్తో ఏం మాట్లాడుతున్నారో కూడా తెలీదు. అలాగే ప్రవీణ్ వెళ్ళి బుల్బుల్కి ఏం చెప్తాడో. అంతా చెడిపోయేలోపు నేను వెళ్ళి బుల్బుల్ని కలవాలి. కానీ నేను తనకి డైరెక్ట్గా ఏమీ చెప్పలేను, ఏదో ఒక వంక చెప్తాను. తను పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తోంది? ఒకవేళ కార్పొరేటర్ ఏమన్నా ఇలా చేయమని బలవంతం చేస్తున్నాడా? లేదు, తను పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు. మరి నానమ్మ, ప్రజ్ఞ చూడు, నా లైఫ్ లైన్ మళ్ళీ పోయింది. ప్రజ్ఞ, నువ్వేదో బాధగా కనిపిస్తున్నావమ్మా. ఏమైంది? ఊరుకో, ఏమైంది ప్రజ్ఞ? అంతా బాగానే ఉంది కదా. ఎలా చెప్పను నానమ్మ, నేను ఆవిడ మనసు బాధ పెట్టాను అని. ఎవరైతే నాకు అందరికంటే ఎక్కువ ప్రేమను పంచారో ఆవిడ్ని హత్తుకుని క్షమాపణ చెప్పలేను. అందుకని నిన్ను హత్తుకుని మనసు తేలిక చేసుకుంటున్నాను. అమ్మా, నువ్వేం చెప్పడం లేదేంటి? అదేం లేదు నానమ్మా, నేను కారణం లేకుండా నిన్నేమీ హత్తుకోకూడదా? అదేంటి, ఎందుకు హత్తుకోకూడదు? ఒకసారేంటి 100 సార్లు హత్తుకోవచ్చు. కావాలంటే చూడు, నేనెంత గట్టిగా హత్తుకుంటానో. ఇలారా. ఏంటంటే అమ్మా, నువ్వు మాట్లాడకపోయేసరికి నేను కంగారు పడ్డాను. ఒకవేళ భయపడేంత టెన్షన్ ఏమీ లేదు కదా? టెన్షన్ ఏమీ లేదు నానమ్మా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను బుల్బుల్ని కలిసి వస్తానంతే. తను ఇంట్లో లేదు కదా. బుల్బుల్ని సరళ హాస్పిటల్కి తీసుకెళ్ళింది. సరే, అయితే నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను. కడుపు నిండా తినండి. అరే అభిబాబు, నువ్వు కూడా వచ్చావే. కానీ ప్రజ్ఞామో ఇప్పుడే వెళ్ళిపోయింది. అలాగా? ఒక విషయం చెప్పు రాక్ స్టార్, మీరిద్దరూ మన ఇంటికి వస్తున్నప్పుడు మరి కలిసెందుకు రాలేదు? అది అమ్మమ్మ, నాకు తెలీదు ప్రజ్ఞ ఇక్కడికి వస్తోంది అని. అది నేను ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నాను, ఇటే వెళ్తున్నాను కదా, కలిసి వెళ్దామని వచ్చాను. అంతా బానే ఉంది కదా? బుల్బుల్, అత్తయ్య గారు, మీరు అంతా బానే ఉన్నారు కదా?
ఆ ఇప్పటి వరకైతే బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు నువ్వు అలా అడుగుతున్నప్పుడు ఏదైనా బాగోలేదేమో అనిపిస్తుంది. లేదమ్మమ్మా, నేనేదో ఊరికి అడుగుతున్నాను. మీ గురించే కాదు, నేను హాల్ గురించి కూడా అడుగుతున్నాను. హాల్ కూడా బానే ఉంది కదా, దానికేమీ ప్రాబ్లం లేదు కదా? అవును బాబు, హాల్ కూడా బాగానే ఉంది. అదైతే నీకు తెలుసు కదా, మనం కేసు కూడా గెలిచేశాం. ఇప్పుడు ఆ కార్పొరేటర్ అయితే జైల్లో ఉన్నాడు కదా, ఇంకా ప్రాబ్లమే ఉంటుంది. అవును, వాళ్ళంతా బానే ఉంటే ఇక ప్రాబ్లం ఏముంటుంది? అవును, విషయం ఏంటి? అన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నావు? అబ్బే ఏం లేదమ్మమ్మా, ఒక హక్ కావాలంతే. ఇక్కడ ఇంట్లో కూడా అంతా బానే ఉంది, మరి కారణం ఏమై ఉంటుంది? ప్రజ్ఞ మీద ఇంకేం ప్రెషర్ ఉంది?